జమీందారీ శిస్తు గవర్నమెంట్ శిస్తులాగా వసూలు కాజొచ్చేది. రంగారావు గారి హరిహరనాథరావుని తొలగి నాగేశ్వరరావు అనే ఒక ఆయన దివానుగా నియమించారు. ఈ నాగేశ్వరరావు గారు జమీందారికి సహాధ్యాయి. నాగేశ్వరరావు గారికి నెలకు 400 జీతం. నాగేశ్వరరావు గుడివాడ సీమ సుబ్బందపేటలో ఆయన ఎవరు ఎరుగరు. ఉద్యోగం అయిన తర్వాత దివాను గారు బెదవాడ వద్ద రైలు దిగి మోటారు మీద సుబ్బన్నపేటకు వస్తారు. పేటకు దగ్గరలో జమీందారీ బీడులు ఒళ్ళలేరుకునే వాళ్ళనందరినీ పట్టి జరిమానా వేశారు. ఈ వార్త పరగణ అంతా వ్యాపించి కొత్త దివాను రాజుగారి కన్నా ప్రచండు ఒడలు దగ్గర పెట్టుకోకపోతే మన కష్టమని ప్రజలందరికీ తెలుసు. దివాను గారు కోటలోని ఉద్యోగులందరినీ పరిశీలించి అనవసరమైన వాళ్ళందరినీ తీసేశారు. కోటలో 40 మంది గుమాస్తా, వారిలో 25 మంది నుంచి మిగిలిన వాడిని వదిలేశారు. ఇంచుమించుగా 20 మంది కాసావాండ్రను కూడా తొలగించిన వాడే, అంటే కాపు. రాణివాసం నుండి అభ్యంతరాలు వచ్చాయి. అడవి జంతువులు చాలా చచ్చాయి కనుక అక్కడ ఉన్న 10 మంది సేవకులను 2 మాత్రమే ఉంచి మిగిలిన వాడని పంపేది. ఈ రకంగా పంపివేయబడిన చిన్న ఉద్యోగస్తుల నెలకు 1500 ఆదా కనపడింది. కోటలో ఉన్న 25 మంది గుమాస్తాలు బ్రాహ్మణులు, వారిలో 15 మంది తొలగించి ఈ ఉద్యోగాన్ని బ్రాహ్మణేతరులకు ఇచ్చారు. వీళ్లలో నుండి ఒక పుల్ల పోకుండా, అడవుల నుండి జనులేమియూ ఎత్తుకుపోకుండా కట్టుదిట్టాలు చేశారు. అడవుల మీద కొందరు ఉద్యోగస్తుల నియమించి ఎవరైనా అడవుల నుండి ఏమైనా తీసుకుపోతే పుల్లని వసూలు చేయించారు. కృష్ణమనాయుడు పోయిన 3 నెలల్లో ఎక్కడికక్కడి వ్యవహారాలు శుభ్రమై పాత బాకీలు ₹1,00,000 వసూలయ్యాయి. ఆ ధనముతో పట్టాభిషేకం గంభీరంగా పట్టాభిషేకం వచ్చింది. ఇంటి దగ్గర ప్రయత్నాలన్నీ దివానే చేస్తున్నారు. రంగారావు గారు నెలనాళ్ళయింది పోయి చెన్నపురి మెడ్రాస్. అక్కడ గవర్నర్ మొదలైన వాళ్ళకి నజరాలు పంపిస్తారు. వారి దర్శనం చేస్తారు. వాళ్ళు యువకులు, నూతనాభిప్రాయాలు కలవాడైన రంగారావుగా కాలంలో రాజ్యం చక్కగా వృద్ధిలోకి వస్తుందని ఆయన్ని బాగా మెచ్చుకొని చెన్నపురిలో తక్కిన జమీందారులు అనేకలు. వారందరితో కలసపడం, దేశ విషయాలు విచారించడం మొదలైన ఉన్నతాశయాలను రంగారావు గారు రాజ్య భవిష్యత్తును వృద్ధి పొందడానికి తగిన మార్గాలు అప్పుడే అనుసరించడం మొదలుపెట్టారు. రంగారావు గారికి పెద్ద తల్లి కుమారులు 2 ఉన్నారు. మేనత్త కొడుకు ఒకడు, పెద్ద తల్లి కుమారుడు రాధాకృష్ణయ్య గారు రామేశ్వరం గారు. మేనత్త కుమారు పేరు సర్వారాయుడు గారు. వీరు ముగ్గురికి రంగారావు గారి చిన్నప్పటి నుండి స్నేహం. కృష్ణమనాయుడు బతికి ఉన్న నాడు వీరెవరికి రాజ్య వ్యవహారాల్లో పాల్గొననీయకుండా చేశారు. ఇప్పుడు వీరే సర్వాధికారి. రంగారావు గారు మెడ్రాసులోనే నివాసం. ఇంటి వద్ద వ్యవహారాలు వీళ్ళు ముగ్గురే. దివాన్ గారు చూసేది. సర్వారాయుడు గారిని పెత్తనం. పట్టాభిషేకానికి ప్రయత్నాలు విశేషంగా జరిగాయి. వచ్చిన జనాలు ఉండటానికి, భోజనాలు చేయటానికి పందిళ్ళు వేయించారు. 10,000 పెట్టి పంపులు పెట్టి పట్టాభిషేక నగరమంతా కుళాయిలు అంటే పంపులు పెట్టించారు. 10,000 ఖర్చు పెట్టి ఎలక్ట్రిసిటీ ప్లాంట్ తెప్పించారు. ఆహ్వాన కాగితం అచ్చువేయటానికి 2,000 ఖరీదు. జనం మెదవాడ నుంచి సుబ్బన్నపేటకు రానుకోను 10 కొత్త బస్సులు కొను. 1000 పెట్రోల్ డబ్బాలు కొని సగం సుబ్బన్నపేట, సగం మెదవాడలో నిల్వ చేసి దేశంలో ఉన్న పెద్ద పెద్ద కవులందరికీ ఆహ్వానాలు వెళ్ళే. తక్కిన కవులు ఆహ్వానాలు లేకనే వస్తారు కదా. దేశంలో పేరుబడిన నాటక సమాజాల చేత నాటకాలు ఆడించటం కూడా కార్యక్రమంలో ముద్రించబడి తెలుగుదేశపు గాయకులు ఎవరు చెప్పదగిన వాళ్ళు లేరు కనుక 60 దేశం వాళ్ళది 4 పెద్ద సంగీత సభలు వాళ్లతో ఏర్పాటు చేయబడ్డాయి. గ్రాండ్ ఇండియన్ సర్కస్ వారికి 2 ప్రదర్శనలు ఏర్పాటు చేయబడి విజయనగరం నుండి మ్యూజిక్ చేసే
ప్రొఫెసర్ గారిని పిలిపి రంగారావు గారి రెండవ మేనత్త నాగమ్మ గారు. ఆమె బాలవితం 50 ఏళ్ళ. ఆమె చిన్నప్పటి నుండి సుబ్బన్నపేట కోటలోనే ఉన్నది. అందే పెరిగింది. కృష్ణమనాయుడి దగ్గర ఆమె మాట కొంత సాగి ఆమె చిన్నతనమంతా హరప్పనాయుడు గారి రౌదుల్లో గడపటం చేత ఆమెకు నాటకాలన్నా వీధి నాటకాలే పగటి వేష వాళ్లే విద్యావం తోలుబొమ్మలి చూడ తగినది. ఆమె సర్వారాయుడు గారి అడిగారు. కూచిపాడి వాడిని పిలుస్తున్నారు. ఆయన నవ్వి కూచిపాడివారు మూటమ్మ, పెదవాడి నుండి గుంటూరు నుంచి గొప్ప నటకులు వస్తున్నారన్న. నాగమ్మ గారు పెదవి విరిచింది. ఇతర గ్రామాల నుండి 10 భోగం మేళాలు వచ్చాయి. ఊరిలో ఉన్న మేళాలని పిలవరు. ఊరిలో మేళాలకు రత్నగిరి నాయకుడు. ఆమెకు కూచిపూడి వారు విద్యాగురువు. భామాకలాపు, చెప్పటంలో, భరతంలో క్షేత్రయ పదాలు, అధ్యాత్మ రామాయణ కీర్తన పాడి అభినయించడం. ఆమె పేరు మ్రోసి స్పష్టమైన ఉచ్చారణ, భావాభిరామమైన అభినయం. రత్నగిరి సొమ్ము. కష్టపడి చెప్పుకున్న చదువు పిలువకపోయినా వారి ఉప్పు తిన్నాం కనుక ఆ వేళకు మేడం కట్టడమే మంచిదని రత్నగిరి నిర్ణయించుకొని తక్కిన వాళ్లతో సజ్జీకరించారు. రామేశ్వర శాస్త్రి ఉంపుడు కత్తె అయినప్పటికీ రత్నగిరి మేళాలు మానేసి శాస్త్రి ఆమెను 5 ఏళ్ళు మాత్రమే తన దగ్గర ఉంచుగా తర్వాత ఆమెను వదిలేశారు. ఆమె తర్వాత వృత్తి పరిచయం శాస్త్రి గారిచ్చిన ఆస్తి మీదనే బతుకుతారు. రత్నగిరి మేళం కట్టడం దేవదాసికి ఇష్టం లేదు. దేవదాసి పసిపిల్ల. రత్నగిరి దాని మాట తోసేసి పట్టాభిషేకం 4 రోజులు ఉన్నదగా చందపురండి రంగారావు వచ్చాడు. నాయుడు చనిపోయినప్పటి నుండి లక్ష్మణస్వామి సరిగా రావి ఆకులు మేయదు, నీరు తాగదు. గడ్డిలో చుట్టి నల్లమందిస్తే తొండం సాగి గ్రహించదు. రావి చెట్టు కింద నిలుచుండి తపస్సు చేస్తాను. మాబటేడు దివాని గారితో చెప్పారు. ఆయన పని తొందరలో వినిపించుకోవాలి. లక్ష్మణస్వామికి 80 ఏండ్లు అంటే 87. దానికి ఏనుగు మిక్కిలి వృద్ధ జంతువు. అన్నాళ్ళు బతికిన ఏనుగు ఆ కాలంలో లేదు. రంగారావు గారు చెన్నపురి నుండి వస్తారన్న రోజు లక్ష్మణస్వామి నీరు తాగి లేత తిని దొడ్డంతా పరవళ్ళు తొక్కింది. మాబటేడు స్వామి మార్గాలు ఎరిగినవ హౌదా తెచ్చి స్వామిపై ప్రభు వచ్చే మార్గంలో రోషన్ దూరం పోయి ఎదురు కాదు. దివానుగారు పెత్తందారులు ఎందుకని అడగల. మాబటేడు చెప్పల. దారిలో ఒక జాము ఎదురు చూసిన తరువాత దూరం నుండి జమీందారు గారి కారు ఎదురు వస్తారు. కారు కూసింది. లక్ష్మణస్వామి దారి తొలగల. వృద్ధమైన లక్ష్మణస్వామి గొడలు ముడుతరు కృష్ణమస్వామి నాయ పట్టబుట్టేందుకు నేడు చిక్కి శల్యమని. కానీ దాని చూపు తీవి తగ్గల. చివరకు జమీందారు గారు మోటార్ను ఆపించారు. మాబటి వాణ్ణి బదిలించారు. వాటి ధర ఏనుగు కదలటం లేదు. 4 నెలల నుండి మేత తినని స్వామి ఈనాడు తిన్నారు. దొడ్డంతా పరవళ్ళు దొక్కాడు. ఈనాడు హౌదా ఎత్తకపోతే స్వామికి పిచ్చెక్కుతుందని తెలియదు. అంచేత హౌదా ఎత్తి ప్రభువుని ఎదురుకు తెచ్చారు. ప్రభు చిర్రుబుర్రులాడి కారును తొలగించుకొని పోయారు. పగ తీరిందన్న పాపరేడు ప్రక్క లొరైతు మాసారంధ్రాలి మెదడులో బీజం పెట్టగా శ్రీకాళహస్తీశ్వరుడు మల్లికార్జునదేవుడు మహాభక్తుడు త్రేతాద్వాపర సంధినాడు గజరాజు బాధ చేత పెట్టిన ఘీంకారం వంటి హృదయ విదారకమైన ఘీంకుడి వెనక నుండి పఠాపటులు విందులు పగి నేల మీద పడి ప్రళయ మేఘ గర్జా నినాదంలాగా వినబడి వెనక అద్దంలో నుండి రాజు వెనక తిరిగి చూసి ఆహారార్థం కశ్యపుడి చేత అనుమతి పొంది వైనతీయుని చేత అతి రహస్ఫూర్తిగా నఖాగ్రాలను ఒడిసి పట్టుకొన్నబడి గజ కచ్చపాలలో గజంలాగా
లక్ష్మణస్వామి మహాబాధ సహ్యమైన శరీరాన్ని వెలికలు తిరిగిపోతాడు. కాబట్టి వాడు కింద పడి తెచ్చి సమీప తరు సన్నిధికి పోయే చెట్టు కింద మోటారు వాయువేగంతో పోయి స్వామి బాట పక్కబడి ప్రాణాలు వదిలాడు. రాజు బాటనే కాదు కదా, రాజకీయాల బాట కూడా అడ్డగింపబెంచలే. పాప మాబడీడు 50 ఏండ్ల తన ప్రాణబంధువును విడవలేక తన మృత కళేవరం మీద పడి దొల్లి పొద్దు గుంకే వరకు వెలదు. పొద్దు కుంకిన తరువాత హౌదాత్రాళ్ళు ఓడది అంకుశం చేతబడి పెద్ద కుమారుడి దహన సంస్కారం చేసి ఇంటికి తిరిగి వస్తూ తండ్రిలాగా కోటకు తిరిగి వచ్చి ఏనుగు తాగు శుభసూచకం కాదని ముసలమ్మను గురిశారు. ముసలమ్మలు అలాగే చస్తారని సూతుడన్నారు. మర్నాడు హౌదా కోటకు తెప్పించారు. బాటకు దూరంగా జరీబులో స్వామిని పాతి పెట్టించారు. కాబట్టి వారి సంగతి ఎవరు కనుక్కోలేని పట్టించారు. వాటికి విపరీతమైన జ్వరం వచ్చి జ్వరంలో స్వామి తన్ను తొండంతో లాగుతున్నట్టు, దంతాలతో పొడుస్తున్నట్టు కర్రలు కనికని 3వ నాడు చనిపోయారు. 4వ నాడు రంగారావు గారికి పట్టాభిషేకం జరిగి ముహూర్తం ఉదయంలో రాజు రాధాకృష్ణయ్య గారు సర్వారాయుడు కూడా కూర్చుండుమని కూర్చుంటారు. లెమ్మంటే వేస్తా అంతా వాళ్ళ మీదే జరిగి పట్టాభిషేక వేళ కవులు పద్యాలు చదివారు. కొందరికి చదవడానికి వీలు లేకపోయి హడావిలో భట్టాదులై కైవారాలు వెలిపించనేలే. పెద్ద పెద్ద ఉద్యోగస్తులు వస్తున్నారు. వారికి స్వాగతం ఇవ్వడానికి పెద్దలంతా నిలబడ్డారు. రంగారావు గారు బంగారపు పని చేసిన దంతపు గద్దె మీద ఆసీనుడయ్యారు. శిరస్సు మీద నాగన్న నాయుడు గారు చేయించిన కిరీటం ధరించారు. ఆ కిరీటంలో వజ్ర వైడూర్య గోమేధిక పుష్యరాగ బలకత మాణిక్యాలు 6 వరుసలుగా పొదిగా అది ధగలాడిపోతుంది. చేతిలో కటారి ఉందని కత్తి పిలికి రత్నవయం, ఒక పొడుగు మాణిక్యం 3 వరుసలుగా పొదగబడి ఉంది. రాజు మధ్యాహ్నమత్తాండులాగా తేజో దుర్నిరీక్షుడే. సభలో అందరూ ఉన్నారు. ధర్మారావు మాత్రం లేడు. అతని పిలిచిన వాళ్ళు లేరు, వచ్చింది లేదు. సుబ్బన్నపేట జమీందారులు ఎవరికి ధర్మారావు వంశీకులు లేకుండా పట్టాభిషేకం ఇంతవరకు జరగదు. సరిగ్గా రాజశిరస్సు అభిషేక ఉదకాలు పురోహితుడు తడుగు సభలో ఎవరో బాబు బాబు అని గగ్గోలు పడిలే. సభ అంతా కల్లోలపై పాము కోసం ఎక్కడా కనపడు. రాజుగారి సింహాసనం వద్దను బయలుదేరిందని కొందరు, బయటకు వెళ్ళిపోయిందని కొందరు. చెదిరిపోయిన జనులు కూర్చుండబెట్టడం దుర్ఘటమై అభిషేకమైన తర్వాత బ్రాహ్మణులు ఆశీర్వాదపు పనసలు చదివారు. అప్పటికే 2 జాములు. కొందరు పెద్ద కవులు, పెత్తందారులు, ఎదిగిన కవులకు సన్మానాలు జరిగాయి. సభ ఆ పూటకు సాగింది. భోజనమైన తర్వాత రంగారావు గారు దంతపు గద్దె మీదనే మేడపై సావడిలో కూర్చుని చుట్టూను దివాన్ రాధాకృష్ణయ్య, రామేశ్వరం, సర్వారాయుడు కూర్చున్నారు. రంగారావు గారు మధ్య ఎవరది పామని అల్లరి చేసిందని రామేశ్వరం గారు చాలా సమయస్ఫూర్తి ధర్మారావు పట్టాభిషేకానికి వచ్చనా అన్నది. అతని అల్లరి చేసి ఉంటాడని దివాను గారు ఇంతవరకు ధర్మారావుని అడగడు. రంగారావు గారి రామేశ్వరరావు గారి మాటల యందు విశ్వాసం లేదు. ధర్మారావును జమీందారు ఎరుగుడు. అతడు కానీ పిలవకుండా రాడు. సర్వారాయుడు అతడు అసలే రాని లేదని చెప్పి, అవులే అతడు ఎందుకు వస్తాడు, మా సొమ్ము చేదని. అబ్బో అంత గర్విష్, ఆయన ఎందుకు వస్తాడయ్యా? ఆయనకు ఆహ్వానం వెళ్ళిందా రాదా? ఆహ్వానం ఎందుకండి, ఆశ్రయించుకు బతికే వాళ్ళకి ఆహ్వానాలు కావాలా అన్న. జమీందారు గారికి ఈ మాటలు చక్కగా నచ్చాయి. అందువరకే ధర్మారావు మీద ఆయనకు కావలసినంత వైమనస్యము ఈ మాటలు బాగా పులికెక్కించాయి. ఇంతలో సర్వారాయుడు గారు ఏదో చెప్పవచ్చినట్టు వచ్చి
ఆపేశారు. జమీందారు ఏమి చెప్పవచ్చారని అడిగారు. సర్వాడు గణాచారి ఈ మధ్య ఒక పాట పాడుతూ ఊరిలో తిరుగుతారు. 1000 తలల పాము కలలో రాజును కలచింది అంటూ పాడు. నేడు మళ్ళా పాము పామన్న. ఈ రెంటికి ఏదో సంబంధం. ఓకే, పంపిస్తాక సుమారు 2 నెలలైంది. ఆ రోజునే పాత దివాను గారిని తొలగి నాగేశ్వరరావు కార్డులు వేసి రాసి తపాలో పంపించారు. ఆ రాత్రి నిద్ర పట్ట వరకు తెల్లవారకుండా 2 గంటలు నిద్రలో కలవచ్చి 1000 తలల పాము వచ్చి నా మంచం దగ్గర తోక మీద నిలబడింది. నేను దాని వంక చూస్తూ ఊరకున్నాను. మా నాయన గారికి మా పూర్వులకు కథలో ఇట్లా పాము రావడం, దూరం నుండి చూడటం ఉన్నదని మా వాళ్ళు చెప్పారు. కానీ నేను నమ్మను. నాకు అలాగే జరిగింది. ఈ పాము అలాగే నిలుచుండి నా వంక చూస్తా. దాని కళ్ళ నుండి చూస్తే శాస్త్రిన నాలుకల నుండి విషాలు కక్కుతాయి. నా కిందు చేతను ఈ సర్పాన్ని చూడగా నవ్వొచ్చు. నేను పరిహసిస్తున్నానని కోపం వచ్చి నన్నది 1000 తలతో 1000 చోట్ల కాటేసి. అబ్బా, నా శరీరంలో దాని కాటులు తావేలు తగలని తావేలే. నాకు భయమగుట మెలకు రావడం ఒకసారి కన్ను విప్పేసరికి తెల్లవారుతో మళ్ళా నిద్ర పట్టిందిగా. తర్వాత ఇంతవరకు మళ్ళా అలాంటి కళ కానీ ఏం కానీ రాదు. తర్వాత ఇది చిత్రంగా ఉందయ్యా. ఆ కళ మాట గణాచారికి ఎలా తెలిసింది? మీరెవరితోనూ చెప్పలేదు కదా. ఎవరితోనూ చెప్పటకు అందులో ఏముంది? ఏమో ఉన్నట్లే ఉన్నది. అసలు మీ ఊరే పాములవు. మీరంతా పాముల వాళ్ళు. జమీందారు మేనత్తో కొడుకు వరసలాడినట్టు అనుకోడు. జమీందారు పిచ్చి నమ్మకాలన్నది. రంగారావు తలెత్తారు. జరి మెలిపెట్టి తోరణాలుగా వేలాడగట్టబడేది. ప్రతి తోరణం చివర తెల్లని పట్టు మల్లెపూల చెండులాగా కట్టి ఆ మల్లె చెండు చివర ఎర్రని దాగు రేకులతో గులాబీ పువ్వులాగా అతకబడి నేలపై భాగమంతా అలాంటి తోరణాలే వేలాడుతుంది. తోరణాలన్నీ పాములై, చెండులన్నీ పడగలి, దాగు రేకులన్నీ నెత్తురుమిస్తున్నట్టుగా తలడి మళ్ళా తన కళ సాక్షాత్కరించినట్టు రంగారావు గారు దిగ్భ్రాంతి పడి. కానీ ఈ ప్రసంగం ఏమీ చెయ్యదు. ఆ సాయంకాలం నాటక కచేరీ జరిగింది. పాఠకుడు నాగేశ్వరయ్య మృదంగం, భుజంగం, కంజిరా సుబ్రహ్మణ్య పిల్ల, పిడేరు శేషయ్య. జమీందారు గారు సభలోకి వచ్చి కూర్చొని కార్యక్రమం వంక చూశారు. అంతా ఏమో సర్పమయంగా కలిగి. రంగారావు పాట వింటున్న నాగేశ్వరయ్య నాగాలాపన చేస్తున్న. జమీందారు రాగము పేరడిగారు. అయ్యరు శంకరాభరణం అన్న. జమీందారు గారు దివాను వంక చూసి, ఎవయ్యా శంకరాభరణం అంటే పాంకదా అన్నారు. దివాను అవును కాబోర. జమీందారు నేడు సభ చేయునా అందరి పేర్లు చదువు, ప్రతి వారి పేరు పాము అన్న అర్థమే ఇస్తున్నది అన్నారు. మరి నా పేరు అన్నారు. జమీందారు పఖారున. ఆ నవ్వులో తేజస్సు లేదు. కాగితపు పూలలాగా వాసన లేని. సభ జరుగుతుండగానే రంగారావు లేచి వెళ్ళిపోయారు. వారి వెంట దివాను ప్రభుత్వ పాఠకుడు ఉత్సవం సోపార్జనంతో తన పాట రకరకాలుగా పాడి తెలిసిన వారు తెలియని వారు సమానంగా తాళలు ఊచారు. ద్రావిడులు చాలా సంతోషి. నాగేశ్వరయ్య పాడినంతసేపు చేతులు దొన్నలాగా పెట్టి పాము పడగల్లాగా తిప్పుతూ రంగారావు దీనికి చాలా అసహ్యమనిపి. రాత్రి నాటకమాడ. జమీందారు గారి దివాను గారు కానీ పెత్తందారులు కానీ నాటకానికి వెళ్ళాలి. నాటకులలో పెద్దలు వచ్చి రాజుగారి రమ్మని చాలాసార్లు పడి రాజుగారికి శిరోభారంగా ఉంది. శ్రమ పడారు కదా, పగలలా రాలేరు, వచ్చినా కూర్చుండలేరని సమాధానం వచ్చి దివాను గారిని పంపించారు. దివాను గారైనా రమ్మని వారు
దివాన్ గారు కూడా తనకు మనస్వాస్థ్యం లేదని తెల్లవారితే 1,00,000 పనులున్నాయని చెప్పి పంపారు. చూడవచ్చిన వాళ్ళకందరికీ వాళ్ళు నాటకమాడారు. ఆ నాటకంలోని పాములేమీ రాల. వెనక కూర్చున్న జనములు నేల తేమగా ఉండడం చేత కప్పలు వచ్చి నాటకం ఉత్సాహంగా లేదు. 2 పేరు మోసిన కవీశ్వరుల పైన శాలువలు కప్పుకొని కాగితాల కట్టబుచ్చుకొని మర్నాడు ఉదయంలోనే రాజదర్శనానికి వెళ్ళారు. రంగారావు అప్పుడే లేచి ముఖమార్జన చేశారు. కాఫీ తాగుతారు. కృష్ణమనాయుడు ఉన్నంత వరకు కోటలో కాఫీ ప్రసక్తి లేదు. పూర్వపు జమీందారు పొద్దున లేవడం, కాలకృత్యాలు తీర్చిన తిరుమణి తోరణాలు ధరించి పనిదైనా చూసుకోవడం, బాగా పొద్దెక్కిన తర్వాత ఏమీ తెలరు. అప్పుడు మాత్రం భోజన పూర్వం ఏమీ తెలరు. అది ఆరోగ్య సూత్రాలకు విరుద్ధం. రంగారావు గారు చదివే రోజుల్లో అతనికి కాఫీ అలవాటై తండ్రి బతికి ఉండగా కోటలో దానికి వీలు లేకపోయి పొరుగురికి వెళ్ళినప్పుడు ఎలా కాఫీ తాగేవారు. చిన్నపల్లిలో ఉన్న 2 నెలలు కాఫీ మీదనే బతిక. కవులు వచ్చి రాజుల గారి మీద పద్యాలు చదివారు. వారికి వరకు జమీందారు మీద చెప్పిన పద్యాలు వినిపించారు. వారు కీర్తిమంతులు, పండితులు, వాంగులు. ఇద్దరికీ చెరికి 300 ఇచ్చి రాజు వారిని సాగనంపరు. ఆ తరువాత వారాంగణ నృత్యం వచ్చి 10 మేళాలు కాక రత్నగిరి కూడా తన మేళంతో ఎవరిని పిలిచింది, ఎవరిని పిలవంది రంగారావుకు తెలియదు. తక్కిన నలుగురికి తెలుసు. రత్నగిరిని దివాను గారు తప్ప తగ్గిన 3 వెరుగురు. రాధాకృష్ణ గారు, రత్నగిరి ఎందుకు వచ్చావు, నిన్ను పిలవలేదా? ప్రభువులు, ఈ సంస్థానం నాది. నేను రాకుండా ఇంకొకరి రావటానికి అధికారం లేదు. నన్ను పిలిచినా పిలవకపోయినా నేను రావాల్సిందే. రామేశ్వరం నెమ్మదిగా, ఈ మాత్రం జ్ఞానం నీ కొడుకు కూడా ఉంటే బాగుంటుంది. తక్కిన వాళ్ళు నవ్వే. రత్నగిరికి ఆ మాటలు వినిపించి ప్రభులేమో అనుతున్నారని ఆమె మళ్ళీ అడిగారు. రామేశ్వరం ఏం లేదన్న. ఆ పూటకు వారాంగణ నృత్యాలు జరిగాయి. సాయంకాలం మ్యాజిక్ కూడా జరిగింది. రాత్రి సర్కస్. ఈ ప్రదర్శనలు వేరే పందిరి వేయి పట్టు చుట్టూ గుడ్డ అడ్డుకట్టారు. లోపల కుర్చీలు, బెంచీలు తెప్పించి వేయి. చూడవచ్చిన ఉద్యోగులు, రాజబంధువులు వాటిని కూర్చున్నవి. వెనకనున్న సామాన్య ప్రజలకు ఏమీ కనపడదు. పందిరి ద్వారం వద్ద రక్షకబడు కొందరు పెత్తందారులు నిలుచొని గౌరవనీయులని వారు అనుకున్న వాడిని లోపలికి పోలీసు. మధ్య ప్రతివారు కరతాళ ధ్వనులు చేసి ప్రొఫెసర్ గారిని స్తుతించారు. పెద్ద రైతుల్లో ఒక ఆయన పేరు కుటుంబరాయు. ఆయన ప్రదర్శనమంతా చూసి, ఇదేమేదయ్యా, నేనేమో అనుకున్నా, ఈయన కోటు సూటు తీసేస్తే మన ఆస్థానానికి వచ్చే గారడీ వాడి కంటే తక్కువగా ఉన్నాడే అలా కాదు, ఇదే బాగుంది. ఏం లేకపోయినా అంతంత పెద్దలు ఆ నేల మెచ్చుకుంటారన్న. సర్కస్ వారు ప్రత్యేకంగా వేరే డేరా వేశారు. పట్టాభిషేక రోజుల్లో అందరికీ జలవార్జన కాపాడడం రక్షక భటులు వచ్చి వారు రావడం దేవిడిలోని పరిచారకులందరికీ కష్టంగా ఉంది. ఉత్సవ సమయాల్లో జనం సర్ది కూర్చుండబెట్టడం వాళ్ళ పని. అది వాళ్ళకి గౌరవం. ఇప్పుడు ఎర్ర టోపీల వాడు వచ్చి తమ కోటలో తమ మీదనే అధికారం రాత్రికి సర్కస్ ఆడటం మొదలుపెట్టి బ్యాండు మేళాల మూత వచ్చింది. 5 వరకు సుబ్బన్నపేటలో సన్నాయి ఎరుగుదురు కానీ ఈ మేళాలు తెలియవు. డేరా ద్వారం వద్ద రక్షక భటులు కాపున్నారు. అందరినీ లోపలికి పోనివ్వల. చుట్టుపక్కల ఊళ్ళ నుండి జనం వేలకు వేలొచ్చి అందరూ బయటే ఉన్నారు. బ్యాండ్ చూడని మాత్రం సంతృప్తి చెందాల్సి వచ్చి విద్యార్థికులందరూ ప్రదర్శన కరతాళ ధ్వనులు చేసి రాత్రి 12 గంటలే ప్రదర్శనం అయిపోయింది. కుటుంబరాయుడు గారికి ప్రదర్శన నచ్చల. పురుడు నాడించిన వాళ్ళతే మరీ కోపం. వాడేమి హరప్ప నాయుడ, కృష్ణమ్మ నాయుడ. వెనక తుపాకీతో ఒక మనిషి నిలుతుండగా తిండి లేక మల్లమల్లమాడుతున్నాయి. అరణ్య సంచారమే ఎరుగని మనుషులను చూడటానికి అలవాటు పడినవి. ఈ మృగాలు నాడించడంలో అతనికి గొప్ప ప్రదర్శనమైపోయేవారు. దెబ్బలు తిని కూడా జనం డేరా బయటనే నిలబడి పల్లెటూరి జనులు ప్రదర్శనం తెల్లవారుతుండా చూశారు. రాత్రి 2 జాములకే అయిపోయిందని తెలియగానే ఇంతేనా అన్న. అప్పుడు జనం తమ పనులకు
పల్లెలకు బయలుదేర సుబ్బన్నపేట ఊరు వెలుపలికి పోయేవారు దీపాల వెలుతురు అంతరి. ఆనాడు శుక్ల షష్ఠి. అప్పుడే చంద్రాస్తమయమై డేరాలోనికి ప్రదర్శనం చూడటానికి అతనికి కూడా రానీయలేదు కావు. అస్తమిస్తుంది. ఆ చంద్రుని మొగం కూడా కలది ఎర్రనై కందగడ్డ అయి. ఎలా అయినా రాజు కదా, తిరస్కారం వహించలేడు. సామాన్య జనులకు ఏమున్నది? వాడు నవ్వుతూ తువ్వుడుతూ తమ గ్రామాలకు వెలువెంటనే చీకట్లు తరుముకు వచ్చాయి. ఆకాశం నల్లని మహాసముద్ర తరంగాలుగా లేచి భూమి అనే తీరాన్ని కొట్టునట్లుగా రాత్రించరుడు భూత ప్రేత పిశాజాదిగా జగట భూ పరివర్తన ఛటా సంతానం దిశద ఆవరించిన తిరోహిత సూర్య తేజస్కమై కాలం సహజాకృతి పొందిన దిక్కులు వెలుగుబంట్లు స్వశరీర లంబమాన బహుదీర్ఘ కేశాలను సంచరిస్తున్న అజ్ఞానం వీలు చెక్కి జ్ఞానం ఎడత్రోసి మనసు లోతులకెల్ల బ్రాకినట్టు కాలసర్పం ఒకదానిదొకటి వరసికోంట లెక్కలేని సంచరిస్తున్న చీకట్లు విద్యుడు. మర్నాడు భోగం మేళాన్ని ఆడించారు. రామేశ్వరం గారు వీధి పెద్ద డబ్బిచ్చి పిలిపించిన వాళ్ళందరినీ అట్టే రత్నగిరి మేళాన్ని ఆడించడం ప్రారంభం. రత్నగిరికి 46 వార్ధకం నెమ్మదిగా ఆమె శరీరం మీద పాకి దేహం స్థూలమై పూర్వంలాగా అభినయాలు చెయ్యలేకపోయి రామేశ్వరం గారు ఆమె గజ్జె కట్టి 20 ఏళ్ళయింది. రత్నగిరి ప్రభులున్నారు. తన విద్య ఎత్తురని అంగీకరించి తానే అనాహుత మేళానికి వచ్చారు. చేయక తప్పదు. ప్రార్థనాధికారులు అయిన తర్వాత ఆమె ఆధ్యాత్మం పాడం అది కాదు జావళీ పాడం. ఆమె క్షేత్రపదాన్ని అందుకొని ఆమె మొగంలో అంతలో కండరాలన్నీ చైతన్యముగా కదలాడి ఒక గొప్ప ధనము అదరనే మోవి తనకు దాని వదలని నీతి కదలి మదిలోన నాడేము మంత్రించే గాబోలు మొదటి మువ్వగోపాలు చూచినది మొదలు. పల్లవి అందుకున్నప్పటికీ 50 ఏళ్ల రత్నగిరి 10 ఏళ్ల కంజలాగా లఘు శరీరై నూతన యవనావిర్భావమే నాయకుని ప్రథమ సందర్శనం పొందిన నాయికల ముఖ రేఖాంచలమై మరి అదరనే అని మోవి అదరినట్లు కదలి. ఆ కదలిక హఠాత్తుగా తామర రేకుల మీదగా గులాబీ పూల మీదుగా మంచు బిందువు పడితే అవి ఎలా కదులుతాయో అలా ముఖమంతా నిశ్చలమై ఉండగా అధరం అది ఎలా ఆ రీతి కదల్చడం బ్రహ్మదేవుడికి. ఆ అధరం అట్లా కదల్చడం కలగడం ఎంత పరిశ్రమ. సుందరాది సుందరంగా ఎడమ చేతితో మిగతా విషయాలు రేపు.